జనగణన మొదటి విడతలో చేపట్టే ఇండ్ల గణన బ్లాకుల రూపకల్పన పటిష్టం చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. పకడ్బందీగా జనగణన మొదటి విడతలో చేపట్టే ఇండ్ల గణన బ్లాకుల రూపకల్పన పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం మెదక్ జిల్లా టెక్మాల్ మండలం కేంద్రంలోని ఇండ్ల గణన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ జనగణన మొదటి దశలో భాగంగా చేపట్టే ఇండ్ల గణన ప్రక్రియ వచ్చే నెల మే 11 నుంచి జూన్ 9 వరకు నిర్వహించే ఇండ్ల గణనకు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇండ్ల గణన జాబితా బ్లాకులను తయారు చేయడానికి మండలంలోని ఒక రెవెన్యూ గ్రామాన్ని యూనిట్గా తీసుకుని గరిష్టంగా 300 ఇండ్లు లేదా 800 జనాభా ఉండేటట్లు ఇండ్ల గణన బ్లాకులను CMMS పోర్టల్ ద్వారా తయారు చేయాలన్నారు. ఎలాంటి తప్పిదాలు లేకుండా పటిష్టంగా జనగణన బ్లాకులను రూపకల్పన ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. CMMS పోర్టల్ నిర్వహణ చేసే ప్రక్రియ ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా చేసేందుకు తగు చర్యలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్, MPDOలు, అధికారులు పాల్గొన్నారు. దాదాపు 5 హ్యామ్లెట్స్ మీరు పట్టుకొని చేయాలి. ఎత్తుకుండకి కరెక్ట్గా పాపులేషన్ ఉంది మీకు. ఎత్తుకుండకి ఎంతో పాపులేషన్ పెద్ద జీబీ కదా ఇది యాక్టివిటీ స్టార్ట్ చేశారు. అది కాలేదు సూపర్వైజర్ లిస్ట్ తీసుకున్నాం మేడం. వాళ్ళకి హెచ్ఎల్బి ఫామ్ చేయగానే వాళ్ళకి అలొకేషన్ చేస్తాం. ఫామ్ చేయాలి కదా అలొకేషన్ కోసం. ఎక్కడ ఎలా చేస్తారు దాన్ని? ఎక్కడైనా లేదు అప్పటికి ఎస్టిమేట్గా తీసుకుంటారు. అంగన్వాడీ టీచర్ల దగ్గర డేటా ఉంది, సర్వే చేస్తారు. వాళ్ళ దగ్గర డేటా తీసుకొని దాన్ని బట్టి 800 పాపులేషన్కి ఒక హెచ్ఎల్బి వేసినట్టు ప్లాన్.